శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతి నమః. వారఫలాల కార్యక్రమానికి స్వాగతం. డిసెంబర్ 1 నుంచి 7వ తారీఖు వరకు ద్వాదశ రాశుల వారికి చంద్రమను అనుసరించి గోచరరీత్యా ఈ వారం ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. రాశుల వారికి ముందుగా గ్రహస్థితి చూద్దాం. గ్రహస్థితి రీత్యా వచ్చేటప్పటికి గురువు వృషభంలో కొనసాగుతున్నాడు. అదేవిధంగా రాహు వచ్చేటప్పటికి మీనంలో, కేతువు కన్యలో కొనసాగుతున్నాడు. రవి బుధులు కలిసి వృశ్చికంలో కొనసాగుతున్నారు. శుక్రుడు యొక్క మార్పు ధనస్సు నుంచి మకరంలోకి 3వ తారీఖున మారబోతుంది. శని వచ్చేటప్పటికి కుంభంలో కొనసాగుతున్నాడు. ఇటువంటి గ్రహస్థితి రాబోతున్నటువంటి వారం రోజుల పాటు ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఇవ్వబోతుంది అనేది చూద్దాం. కర్కాటక రాశి వారికి ఈ వారం కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలే గోచరిస్తూ ఉన్నది. జన్మరాశిలో కుజుడు నీచత్వం పొందాడు. ఇది మానసికమైనటువంటి విధంగా కొంచెం ప్రభావాన్ని చూపించే విధంగా ఉంటుంది. ఖర్చు విషయంలో కొంచెం ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా వైవాహిక జీవితంలోనూ కొంచెం ప్రభావాన్ని చూపిస్తుంది. కానీ ఈ రాశి వారికి మనం గమనించినట్లయితే శుక్రగ్రహ సంచారం అనుకూలమైనటువంటి స్థితిలో జరుగుతున్నప్పుడు రావాల్సినటువంటి డబ్బు సమయానికి రావటం అనేది ఒక మంచి పరిణామంగా ఉంటుంది. కొత్త బిజినెస్లో ఆరంభించే విషయంలో కొద్ది జాగ్రత్తలు తీసుకోండి. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు అనేది అవసరం ఈ రాశి వారికి. వృత్తి వ్యాపార రీత్యా ఈ రాశి వారికి ఈ వారం కొంచెం మిశ్రమంగా ఉంటుంది. కానీ ఫైనాన్షియల్గా సమయానికి డబ్బు ఏదో విధంగా అడ్జస్ట్మెంట్ అయ్యే విధంగా ఉంటుంది. చేసేటువంటి పనిలో ఏదో ఒక అడ్డంకి వచ్చి ఆపుతున్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే కుజుడు జన్మరాశిలో నీచత్వం పొందుతున్నప్పుడు పరిస్థితి కొంచెం అదే విధంగా ఉంటుంది. ఎందుకంటే పాపగ్రహం జన్మరాశిలో ఉన్నప్పుడు శని ఎటువంటి ఫలితాన్ని ఇస్తాడో ఇక కుజుడు కూడా అటువంటి ఫలితాన్ని ఇస్తాడని చెప్పేసి శాస్త్రం చెప్తుంది. కానీ ఈ రాశి వారికి ముఖ్యంగా మనం గమనించినట్లయితే షష్టమంలో ఉన్నటువంటి శుక్రుడు 3వ తారీఖు వరకు సప్తమంలోకి మార్పు చేర్పులు జరిగినప్పుడు వివాహ వేడుకల్లో పాల్గొనటం మరియు అదేవిధంగా ఫైనాన్షియల్ పరంగా కూడా స్థిరత్వాన్ని పొందడం మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. అంటే రావాల్సినటువంటి డబ్బు జరగాల్సినటువంటి సుఖం అనేది జరగటం, బంధువులతో మంచి పేరు పొందడం అనేది జరుగుతుంటుంది. జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో తగు జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో తగు జాగ్రత్తలు అనేది అవసరం. సొంతంగా వాహనం డ్రైవ్ చేసేటప్పుడు మీరు ఎక్కువగా డ్రైవ్ చేయకుండా మీ పక్కన ఉన్నటువంటి వారికి ఎక్కువగా అవకాశాన్ని ఇవ్వడం అనేది కూడా మిమ్మల్ని ఆ యొక్క కష్టం నుంచి గట్టెక్కిస్తుంటుంది. తరుణోపాయంగా మీకు ఉపయోగపడుతుంటుంది. గృహ వాహన కొనుగోలు సంబంధితమైన విషయాల్లో కొనాలి అనుకున్నప్పుడు ఆ కొనేటువంటి ల్యాండ్ కానీ లేకపోతే వాటి విషయాల్లో 1-2 సార్లు ఆ యొక్క డాక్యుమెంట్స్ని చెక్ చేసుకున్న తర్వాత ముందుకు వెళ్ళండి. ఎందుకంటే కుజుడు జన్మరాశిలో ఉన్నప్పుడు మోసపూరితమైనటువంటి విషయాలు కూడా ఉంటాయి. వైవాహిక జీవితంలో జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకొని మాట్లాడండి. వివాహ ప్రయత్నాల్లో 1-2 సార్లు ఎదుటి మనిషిని కరెక్ట్గా అనలైజ్ చేసి వారి బ్యాక్గ్రౌండ్ అంతా చెక్ చేసుకున్న తర్వాతే వివాహ బంధంలోకి రండి. ఈ రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో మొదటిది కుజుడికి ముఖ్యంగా వచ్చేటప్పటికీ ఈ యొక్క హనుమాన్ దేవాలయంలో సింధూరాన్ని సమర్పించండి. ఎందుకంటే జనవరి వరకు కుజుడు జన్మరాశిలోనే ఉంటాడు కాబట్టి వీరు ముఖ్యంగా వచ్చేటప్పటికి ఈ హనుమాన్ చాలీసా పఠించండి, సింధూరాన్ని సమర్పించండి. ఆ సింధూరాన్ని ప్రతినిత్యం బొట్టుగా ధరించండి. ఎందుకంటే కుజుడు ధనానికి కూడా కారకంగా ఉంటాడు కాబట్టి ఫైనాన్షియల్ బర్డెన్ కూడా కొద్ది ఎక్కువగా ఉంటుంది. అంటే అప్పుల విషయంలోనూ అనవసరమైనటువంటి అప్పులు తీసుకోకుండా ఉండడానికి ఎక్కువగా ప్రయత్నం చేయండి. అప్పు అవసరమైనప్పుడు తీసుకోక తప్పదు. అలాంటప్పుడు ఆ భారం మనకు నెత్తిన ఎక్కి మనల్ని ముంచేయకూడదు. కాబట్టి అలా ముంచకుండా ఉండాలి అంటే హనుమాన్ చాలీసా పఠించి కొద్దిగా సింధూరాన్ని ధరిస్తూ హనుమాన్ని ఎక్కువగా వేడుకోండి. ఎందుకంటే ఇది సింపుల్ రెమెడీస్గా ఉంటాయి. ఇవే మిమ్మల్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతాయి. మరి అదేవిధంగా అష్టమంలో ఉన్నటువంటి శని ఆరోగ్యపరంగా కొన్ని కష్టాలను కూడా కలిగిస్తుంటాడు కాబట్టి అష్టమ శని ప్రభావ రీత్యా వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోండి. అన్ని సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు.